ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి పేరెంట్స్ మీ చైల్డ్ కి బెస్ట్ బోర్డ్ అనేది ఉండదు, కరెక్ట్ బోర్డ్ అనేది ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారనో, రిలేటివ్స్ అనో, లేకపోతే ట్రెండ్ ని బట్టి డిసైడ్ చేసుకుంటారు ఈ బోర్డ్ ని. కానీ ఈ డిసిషన్ మీ చైల్డ్ లెర్నింగ్ స్టైల్, వాళ్ళ కాన్ఫిడెన్స్, ఫ్యూచర్ డైరెక్షన్ ని డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎస్ఎస్సి లో అయితే బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, ప్రెషర్ తక్కువగా ఉంటుంది. అదే సిబిఎస్ఈ లో చూసుకుంటే కాన్సెప్చువల్ గా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి హెల్ప్ చేస్తుంది. అదే గనక ఐసిఎస్సి లో చూస్తే కమ్యూనికేషన్, లాంగ్వేజ్, డెప్త్ మీద ఫోకస్ చేస్తారు. కానీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే బోర్డు చూస్ చేసి ఆ చైల్డ్ ని ఇగ్నోర్ చేయడం. మీ చైల్డ్ ఎలా నేర్చుకుంటాడో ముందు అర్థం చేసుకోండి. మీ చైల్డ్ స్లో ఉన్నాడా, ఫాస్ట్ గా నేర్చుకుంటాడా, లేకపోతే కాన్సెప్ట్ బేస్డ్ అర్థం అవుతాయా, మెమరీ బేస్డా అని అర్థం చేసుకోవాలి. ఇంకా గుర్తు పెట్టుకోండి, బోర్డు కన్నా ఇంపార్టెంట్ వాళ్ళ స్కూల్ ఎన్విరాన్మెంట్, టీచర్స్ ఎంత క్వాలిఫైడ్ ఉన్నారు, వాళ్ళ టీచింగ్ మెథడ్స్ ఏంటి, సపోర్ట్ సిస్టమ్, ఇవి చైల్డ్ ని బిల్డ్ చేస్తాయి. చివరిగా మీరు ఏ బోర్డు సెలెక్ట్ చేసినా కూడా బోర్డు అనేది సక్సెస్ ఇవ్వదు. మీ చైల్డ్ మైండ్ సెట్ ప్లస్ పేరెంట్ సపోర్ట్ సక్సెస్ ఇస్తాయి. మీ చైల్డ్ యూనిక్ అండి, కాబట్టి డిసిషన్స్ కూడా యూనిక్ గా ఉండాలి.